అనేసి మా అందరిలో తెలుసు. 1,00,000ని సంపాదించాలంటే ఎంత చెమటలు పోతాయి అనేసి మా అందరికీ తెలుసు. సో ఆ డబ్బు పర్ఫెక్ట్ ప్లేస్లో పోయిందనేసి నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఇంకొక 10 నిమిషాలు మాత్రమే ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క క్వశ్చన్ మాత్రం అడగాలి. సంజన గారు, మీరు హౌస్లోకి మీ మీద ఉన్న నేమ్, అది బ్యాడ్ నేమ్ ఏదైతే ఉందో అది ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత అది పోతుంది అనేసి మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మీరు వచ్చారు కదా, ఇందాక మీరు వచ్చారా? మీరు ఎందుకు వచ్చారు ఇప్పుడు? చెప్పండి మైక్లో, చెప్పండి మైక్లో, చెప్పండి మైక్లో, మీరు ఎందుకు వచ్చారు ఇప్పుడు? అంటే ఇప్పుడు ఎవరైనా పర్సన్ ఒక దానికి అడిక్ట్ అయ్యాడు అంటే 1 డే ఉండగలడు, 2 డే ఉండగలడు, ఆల్మోస్ట్ 3 months 3.5 months ఉండలేడు కదా. నేనేం అడిక్టే అవ్వలేదండి. నాకు నా ఫ్రెండ్స్ ఎవరో ఎక్కడో దొరికిపోయారు. వాళ్ళు కూడా అడిక్టో లేదో నాకు తెలీదు. నేను వచ్చేసి ఒక సెలబ్రిటీ కాబట్టి నన్ను బలిపశు చేశారు. వెరీ గుడ్ ఎగ్జాంపుల్. 105 days నేను ఉన్నాను. ఏదైనా రాంగ్ హ్యాబిట్స్ ఉంటే 2 బ్యూటిఫుల్ హెల్తీ గాడ్ గిఫ్ట్ కిడ్స్ ఉన్నారు నాకు. నేను వచ్చేసి ఒక డాక్టర్ భార్యవి, ఒక ఫిల్మ్ యాక్టర్. నాకు ఏం తక్కువ ఉందండి లైఫ్లో డిప్రెషన్ అయ్యి ఎడిక్షన్లు చేసుకోవడానికి. నాకు ఎట్లాంటి బ్యాడ్ ఎడిక్షన్లు లేవండి. 105 days అక్కడ ఉన్నాను, ఎంత హ్యాపీగా కంఫర్ట్గా ఉన్నాను. నాకు ఎట్లాంటి అడిక్షన్లు లేవు. నేను ఎట్లాంటి తప్పు పనులు చేయలేదు. తెలుసో తెలియక కొంతమందితో ఫ్రెండ్ అయ్యాను. వాళ్ళ ఇంట్లో ఏం చేస్తారు మాకేం తెలుసు. ప్రతి ఒక్క ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఏం చేస్తారు మాకు తెలుసా? సో తెలుసో తెలియక వల్ల నేను ఇరికిపోయాను. తన ఫ్రెండ్ ఎందుకున్నానబ్బా అనేసి నేను. కానీ నాకు చాలా గట్టిగా బలిపశు చేసేసి ఫుట్బాల్ ఆడేశారు నా లైఫ్తో. కానీ అవన్నీ పాత విషయాలు. ఏడ్చి ఏడ్చి బ్రతికే యాటిట్యూడ్ నాది కాదు. ఇప్పుడు మంచి పేరు వచ్చింది కాబట్టి కదా మీరందరు ఇక్కడ వచ్చారు నా చేయి పట్టుకోవడానికి. ప్రతిసారి నా చేయి పట్టుకొని మీ ఇంట్లో మీ యొక్క డాటర్తో ఎట్లుంటారో, మీ ఇంట్లో ఒక సిస్టర్తో ఎట్లుంటారో, నా మీద మీ ఆశీర్వాదం అట్లే ఎప్పటికీ ఉండాలనేసి నా కోరిక అండి. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మేడం, మీరు ఎవ్రీ వీక్ నామినేషన్లో ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ఇమానియల్తో క్లోజ్గా ఉండడం వల్లే సంజన గారు టాప్ 5 వరకు వచ్చారనేది బయట చాలా వరకు ఉన్న టాక్. అది దానికి మీరు ఏం ఆన్సర్ ఇస్తారు? నేను ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్లోనే ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చాను. నేను ఫస్ట్ వీకే 13:1 ఆడానండి. ఇప్పుడు గుడ్డు నేను చేసిన ఒక ప్రాంక్లో ఇమాన్యుల్ నాతో ఉన్నాడా? 7 గుడ్లు తిన్నాను, నాతో సగం తిన్నాడా? దివ్య డ్రెస్లు దాచా, అందులో తను నాతో ఉన్నాడా? అంటే అలా కాదు మేడం, ఇమానియల్ నామినేషన్లో లేకపోవడం వల్లే ఇమానియల్ ఫ్యాన్స్ అందరూ మీకు ఓట్లు వేశారనేసి అంటున్నారు. లేదండి, ఇప్పుడు ప్రతి వారం ఒక్కరే పోతారు, 4-5 పోరు కదా. సో నేను వేరే వాళ్ళ నుంచి నేను చాలా రిస్క్ చేసి నాదే ఒక ఐడెంటిటీ బిల్డ్ చేశాను. అండ్ నాకు ఎవరైనా చెప్తే మొత్తం హౌస్లో 13:1 అంటే మీరు అందరూ 13 నాకు అగెన్స్ట్ అవుతే కూడా నేను ఇదే చేస్తాను అనేసి ఆడే ప్లేయర్ ఒకటే, అది వచ్చేసి సంజన. ఫస్ట్